ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు. దేశంలో అనేక ప్రాంతాలు కట్టారు. వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులను మెప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు. రైతు కూడా సహకరిస్తారు. కానీ రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాళ్ళ ఆలోచన వినకుండా వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా ఇదెక్కడి పాలన ఇది? ఏమైంది అలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ గిట్ట చేసింది. ఇవాళ ఇక్కడ కూడా చూడండి మీరు ఆలోచించాలి. ఇక్కడ మీడియా మీద ఆలోచించాలి. ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది? ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చర్చ జరుగుతలేదు. వీళ్ళు విధ్వంసం చేసిరని వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది. అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసినారు కూడా అను ఇష్యూ డైవర్ట్ అయింది. చర్చ దేని మీద జరగాలి? అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా కష్టాలు వినండి, మా బాధలు వినండి, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సమస్య మీద చర్చ లేదు. ఇప్పుడు ఇక ఆ సమస్య చర్చ లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి. వాళ్ళ అసలు చర్చ పక్కపోయింది, ధాన్యం చర్చ పక్కపోయింది, ఇక్కడ వికారాబాద్ రైతుల పేద ప్రజల సమస్య పక్కపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది. వీళ్ళు వాళ్ళ గురించి మాడతలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాడతలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకునని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడే చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశంలో వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా చర్చ ఇప్పుడు బయటపడుతుండే. వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఈ విషయం బయటకు వస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రను ఇంకా బహిర్గతం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి శాతకంతరం ఇది. ప్రభుత్వం యొక్క చాతకంతరం ఇది. ఇంత సమస్య చిన్న సమస్య నువ్వు కుట్రను కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారంటే మీ చాతకంతనం ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని, మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఏంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేశారని చెప్పి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు, 10 మంది అరెస్ట్ చేస్తారు, అమాయకాలతో అరెస్ట్ చేస్తారు. విడిపోయారని అమాయకాలతో ఎందుకు అరెస్ట్ చేస్తారు? వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేశారా? మీరే పడితే బీఆర్ఎస్ కుట్ర చేశారని మరి రైతులను అరెస్ట్ చేస్తున్నారు. మీరు రైతులు ఏం పాపం చేసిరు వాళ్ళ? మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మోత మోగింది. పాపం ఆయన కూడా హైబద్దినాడు. హైబద్దిని ఏ టీవీలకు ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అదే వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లు వేయబడతాడు కొరక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌముడివే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీత్వని నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు నువ్వు. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము.